ఇది వ్యాఖ్యలు చేశారు కదా, ఆ 2 వర్డ్స్ ఏదైతే ఉన్నారో రాంగ్ గా మాట్లాడడం వల్ల దాని గురించి బయట బహిరంగ వచ్చి అందరూ సారీ చెప్పడం కూడా జరిగింది, అంతా జరిగాయి. అయినా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని మిగతా వాళ్ళకంటే దీని ఎందుకు ఇంకా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ కమిషనర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అవును, ఎందుకని ఇలా? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే శివాజీ గారికి మాట్లాడి అసలు ఎటువంటి తప్పు లేదన్నా, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది అనుకున్నది పర్లేదు, కానీ ఆయన చేసిన మాటలు చెప్పిన మాటలు ఎటువంటి తప్పు లేదు. ఏ స్త్రీ అయినా మంచిగా ఉండాలి, కట్టుబట్టుకుని ఉండాలని చెప్పి సొసైటీలో తిరుగుతున్నాం కాబట్టి 10 మంది కుక్కలు చూస్తారు, రోడ్లమ్మటి వెళ్తుంటే కరవాలని చూస్తారు, మొరగాలని చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ పడకూడదు అని చెప్పి ఆయన ముందు జాగ్రత్త చెప్పాడు తప్ప నువ్వు అట్లా ఉండొద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పి ఏం చెప్పాల. ఫంక్షన్స్ కి బయటకు వచ్చినప్పుడు మాత్రం చెప్పాడు. షూటింగ్ లో ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఐటమ్ సాంగ్ చీర కట్టుకుంటావా? కట్టుకోలేం. ఆ కాస్ట్యూమ్, ఆ సీరియల్, ఆ మూవీ తగ్గట్టు ఉంటాం తప్ప బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ భవిష్యత్తు గురించి చెప్తామని తప్ప ఏదో ఆయన ఫేమస్ అవ్వాలనో ఏదో ఆడవాళ్ళని తిట్టాలని మాత్రం ఆ ఉద్దేశం అయితే లేదు అని మాత్రం. అది మరి ఎందుకని చెప్పేసి మిగతా వాళ్ళు దీన్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది, కానీ అంటే చాలా మంది వాళ్ళు ఫేమస్ అవ్వాలేమో.